ఫ్రెండ్స్, ప్రింటర్స్ ప్రతి ఇంట్లో ప్రింటర్స్ అయితే యూస్ చేస్తూ ఉంటారు. స్టడీ పర్పస్ కొంతమంది యూస్ చేస్తుంటారు, ఆఫీస్ వర్క్, బిజినెస్, వీటి కోసం దేనికోసమైనా కానీ ప్రింటర్ అయితే ప్రతి ఒక్కరికి అవసరం అయితే అవుతుంది. అట్లనే మా ఆఫీస్లో కూడా ప్రింటర్స్ అయితే ఉంటాయి. హెచ్పి నాకు నార్మల్గా 2 ప్రింటర్స్ అయితే ఉంటాయి. ఇది ఆల్ ఇన్ వన్ ప్రింటర్ అనమాట. కలర్ కూడా తీసుకోవచ్చు. ఇంకోటి నాకు బ్లాక్ అండ్ వైట్ కూడా ఉంది. సో ఇది ప్రజెంట్ అన్ని పనులు చేయగలదు అనమాట. ఈ ప్రింటర్ వచ్చేసరికి హెచ్పి స్మార్ట్ ట్యాంక్ 580 వైర్లెస్ ప్రింటర్. ఇది వైఫైతో రన్ అవుతుంది. అండ్ బ్లాక్ అండ్ వైట్ తీయొచ్చు, కలర్ ప్రింట్ కూడా తీయొచ్చు. వీడియోలో మనం దీని గురించి కంప్లీట్ డీటెయిల్గా చూద్దాం. మా డే టు డే లైఫ్లో ప్రింటర్ని మేము ఎన్ని రకాలుగా యూస్ చేస్తాం కూడా చూపిస్తాం. ఫస్ట్ ప్రింటర్లో ప్రత్యేకత ఏంటంటే దీన్ని మనం వైర్లెస్ కనెక్ట్ చేయొచ్చు. దీనికి ఒక యాప్ ఉంటుంది, హెచ్పి స్మార్ట్ యాప్ అని చెప్పేసి. ఇది ప్లే స్టోర్లో కానీ యాప్ స్టోర్లో కానీ దొరుకుతుంది. ఈ యాప్ మనం ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఈ ప్రింటర్ని యాప్తో మనం కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే ఇది మీకు ఓన్లీ 2.4 GHz బ్యాండ్కే సపోర్ట్ చేస్తుంది. మీ ఫోన్ కూడా 2.4 GHz బ్యాండ్ కనెక్ట్ చేయండి వైఫై, అండ్ ఇప్పుడు ప్రింటర్ మీకు కనెక్ట్ అవుతుంది. లేదు మీరు కనెక్ట్ చేసేటప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ మీకు వీళ్ళు గైడ్ కూడా ఇచ్చారు, మన బాక్స్లోనే వస్తుంది. దీనిలో నీట్గా స్టెప్ బై స్టెప్ అయితే ఉంటుంది. దీన్ని యూస్ చేసుకొని మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. అక్కడ మీకు ప్రాసెస్ ఈజీ కనిపిస్తూ ఉంటుంది, స్టెప్ బై స్టెప్ ఈజీగా మీరు చేయొచ్చు. కనెక్ట్ అయిన తర్వాత దీనిలో మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. యాప్లో ఒక్కొక్కటిగా చూద్దాం. ఫస్ట్ ఇక్కడ మనకి గెట్ సప్లైస్ అని కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేస్తే మీరు వెబ్సైట్కి అయితే వెళ్తారు. ఏదన్నా మీకు అయిపోయినాయి అనుకోండి, ఇంక్ బాటిల్స్ ఇవన్నీ అక్కడ నుంచి మీరు కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. నెక్స్ట్ ప్రింటబుల్స్ అంటే మీకు ప్రీసెట్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ ఉమెన్స్ డే అని సెలెక్ట్ చేస్తే ఇక్కడ ఉమెన్స్ డేకి సంబంధించి మొత్తం ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. కలరింగ్ ఫర్ కిడ్స్, సో కిడ్స్కి ప్రీసెట్స్ ఉంటాయి. ఈ మీరు ప్రింట్ తీసిస్తే వాళ్ళు కలరింగ్ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. నెక్స్ట్ క్యాలెండర్స్ అండ్ ప్లానర్స్, వాటికి సంబంధించి కూడా కొన్ని ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి చూడొచ్చు. ఇంకా కిందకు వస్తే మీకు చాలా ఉన్నాయి చూడండి, లెర్నింగ్, ప్రొడక్టివిటీ, సెలబ్రేషన్, కార్డ్స్. ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఇవన్నీ ప్రీసెట్స్ అనమాట. ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్ ప్రింట్ అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ షార్ట్ కట్స్ కూడా మీరు క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ షార్ట్ కట్స్ అనేది దీనిలోకి వెళ్ళి క్రియేట్ షార్ట్ కట్స్లోకి వెళ్ళి సో మీరు ప్రింట్ షార్ట్ కట్ క్రియేట్ చేయొచ్చు. మీరు రెగ్యులర్గా తీస్తుంటారు ప్రింట్స్, మీకు బ్లాక్ అండ్ వైట్ కావాలా, ఎన్ని కాపీస్ కావాలి, ఇట్లా ఒక షార్ట్ కట్ మీరు క్రియేట్ చేసుకొని షార్ట్ కట్స్ కూడా మీరు యూస్ చేసుకోవాలనుకుంటే యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మొబైల్ ఫ్యాక్స్ కూడా ఉంది. ప్రింట్ ఫొటోస్ ఉంది, ఫొటోస్ మీరు ప్రింట్ చేయొచ్చు. దీని మీద క్లిక్ చేయగానే మీకు గ్యాలరీలో ఫొటోస్ అని కనిపిస్తుంటే మీరు డైరెక్ట్ ఇక్కడ నుంచి ఫొటోస్ ప్రింట్ చేయొచ్చు. ప్రింట్ డాక్యుమెంట్స్ ఉంటాయి, ఇవి కూడా మీకు మీ ఫోన్లో డాక్యుమెంట్స్ కనిపిస్తుంటే డైరెక్ట్ మీరు ఆ డాక్యుమెంట్స్ ప్రింట్ తీయొచ్చు. కెమెరా స్కాన్ కూడా ఉంది. సో కెమెరా ఓపెన్ అయ్యింది. నాకు ఏదైనా హార్డ్ కాపీ ఉంది, దీన్ని నేను ఆ ఫోటో తీసి ప్రింట్ తీయాలనుకుంటే డైరెక్ట్ ఇక్కడ నుంచి మనం ప్రింట్ అయితే తీయొచ్చు. నెక్స్ట్ ప్రింటర్ స్కాన్ అని చెప్పేసి ఉంది. ఈ రోజుసరికి మీరు ఏదైనా హార్డ్ కాపీ ఉంది మీ దగ్గర, దాన్ని సాఫ్ట్ కాపీలో మీరు సేవ్ చేసుకోవాలనుకుంటున్నారు అనుకోండి, ప్రింటర్ నుంచి మీరు డైరెక్ట్ ఇక్కడ పెట్టేసి దాని సాఫ్ట్ కాపీని మీరు సేవ్ చేసుకోవచ్చు. ఇట్లా మీకు ఈ యాప్లో చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీకు డే టు డే లైఫ్లో ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. నెక్స్ట్ ఈ ప్రింటర్ని మేము డే టు డే లైఫ్లో ఎలా యూస్ చేస్తాం దాని గురించి మనం మాట్లాడదాం. ఫస్ట్ దేనికి యూస్ చేస్తాం అంటే టు డూ లిస్ట్ ని ప్రింట్ చేయడానికి. టు డూ లిస్ట్ అంటే రెగ్యులర్ లైఫ్లో మనం ఏం చేస్తూ ఉంటాం, సో మా టీం మెంబర్స్ ఉంటారు, సో వాళ్ళు ఈరోజు ఏం పనులు ఉంటాయి వాళ్ళకి, సో అవన్నీ రాసుకుంటారు అన్నమాట. రాసుకొని వాళ్ళకి ఆ రోజంతా ఏమేమి పనులు చేయాలో మొత్తం అది చేసిన టిక్ పెట్టుకోవడం ఇట్లా యూస్ చేస్తూ ఉంటారు. సో ఇది సాఫ్ట్ కాపీ కంటే హార్డ్ కాపీ రూపంలో ఉంటే వాళ్ళ కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది కాబట్టి సో వాళ్ళ పనులు ఏమన్నా మర్చిపోతే అక్కడ నుంచి వాళ్ళు గుర్తుండి చేస్తారనమాట. సో ఇట్లా యూస్ చేస్తాం. నెక్స్ట్ వర్క్ స్కెడ్యూల్స్. ఎవ్రీ వీక్ టీమ్ మీటింగ్ అయితే ఉంటుంది. ఒక్కొక్క టీం మెంబర్కి ఒక్కొక్క స్కెడ్యూల్ ఉంటుంది. సో అవన్నీ ఎవరి స్కెడ్యూల్ వాళ్ళకి సపరేట్గా ప్రింట్ తీసిస్తే సో వాళ్ళ వీక్ సంబంధించి మొత్తం అయితే వాళ్ళు పెట్టుకుంటారు వాళ్ళ దగ్గర, అండ్ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. నెక్స్ట్ ట్రావెల్ డాక్యుమెంట్స్ ప్రింట్ చేయడానికి కూడా యూస్ చేస్తుంటాం. ఎక్కువ ట్రావెల్ చేస్తూ ఉంటాం, మీరు ఎప్పుడు చూస్తూనే ఉంటారు. ఎప్పుడు ఎక్కడికి వెళ్తామో తెలియదు, మరి ఎక్కువ ట్రావెలింగ్ అయితే ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా మనకి వేరే దేశాలు, వేరే కంట్రీస్కి ట్రావెల్ చేస్తున్నప్పుడు చాలా డాక్యుమెంట్స్ క్యారీ చేయాల్సి ఉంటుంది, హార్డ్ కాపీస్. ట్రావెల్ డాక్యుమెంట్స్ అంటే టికెట్స్, ఇప్పుడు మన వెళ్ళే టికెట్, రిటర్న్ టికెట్, ఇవన్నీ ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ హోటల్ బుకింగ్స్, అండ్ దాంతోపాటు వీసా, ఇట్లాంటివన్నీ ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. అవన్నీ మనకి ఇమిగ్రేషన్ దగ్గర చాలా బాగా ఉపయోగపడతాయి. సో అట్లాంటివన్నీ హార్డ్ కాపీస్ క్యారీ చేయడం చాలా మంచిది. దాన్ని ప్రింట్ చేయడానికి కూడా ప్రింటర్ అయితే యూస్ చేస్తూ ఉంటాం. అంతేకాదు కిడ్స్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, సాయి సచిన్ ఏదన్నా అడిగాడు వాడికి క్విక్ గా ప్రింట్ తీసి ఇవ్వడం కానివ్వండి. ఇప్పుడు ప్రీసెట్స్ కూడా ఇందాక చూపించాం మీకు, కలరింగ్ వేయడం ఇట్లాంటివి. సో అట్లాంటివన్నీ కూడా చాలా బాగా ఉపయోగపడతాయి కిడ్స్ కి. ఇట్లాంటివి కూడా ప్రింట్ తీసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఖాళీ టైంలో టీవీ చూడకుండా కలరింగ్ వేయడం ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. సో ఇది కూడా యూస్ చేస్తాను. అండ్ ఫైనల్లీ ఫొటోస్ ప్రింట్ చేయడానికి ఇది నాకు చాలా ఇష్టమైన ఫీచర్. కలర్ ప్రింటర్లో ఫొటోస్ మనం ప్రింట్ చేయొచ్చు. కాకపోతే ఇట్లాంటి పేపర్ కాదు, మనం నార్మల్ పేపర్ కాకుండా ఫోటో ప్రింటింగ్ సపరేట్ పేపర్ ఉంటుంది. దానిలో మనం ఫోటో ప్రింట్ చేస్తే మీకు మెమరీస్ ఏదన్నా, ఇప్పుడు క్విక్ గా నేను చూస్తాను అప్పుడప్పుడు గ్యాలరీలో చూస్తుంటాం కదా, చూస్తున్నప్పుడు ఏదైనా బాగా అనిపించింది అనుకోండి, సో అట్లాంటివి వైర్లెస్ గా డైరెక్ట్ ఇక్కడ ప్రింటర్కి మనం పంపించేయచ్చు. డైరెక్ట్ మనం ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ఎప్పుడైనా కానీ ఫోటో మెమరీ ఎప్పటికైనా ఫోన్లో కంటే డిజిటల్ కంటే మనకి ఫిజికల్గా చేతిలో ఉంటే చాలా బాగుంటుంది. సో అట్లాంటి ప్రింట్ చేయడానికి కూడా నేను ప్రింటర్ని ఎక్కువ యూస్ చేస్తాను. అండ్ ఈ ప్రింటర్ వచ్చేసరికి ఒకవేళ మీరు చాలా మందికి ఇది డౌట్ ఉంటుంది అనమాట, ఎన్ని ప్రింట్లు మనం తీసుకోవచ్చు అని చెప్పేసి. కలర్ ప్రింట్స్ అయితే 6000 వరకు తీసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇంకా అయిపోయినాయి అనుకోండి,
సో ఈ బాటిల్స్ మీరు ఈజీగా రీఫిల్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. అండ్ ఇక్కడ కొన్ని బటన్స్ కూడా ఇచ్చారు, ఫిజికల్ బటన్స్. ఇవి కూడా మీకు చాలా బాగా హెల్ప్ అవుతాయి. సో పవర్ బటన్ ఉంటుంది, అండ్ ఇక్కడ ప్రింట్ రెజ్యూమ్ చేయడానికి ఒక బటన్ ఇచ్చారు, క్యాన్సిల్ చేయడానికి ఒక బటన్ ఇచ్చారు, అండ్ వైఫై ఇక్కడ మీకు సింబల్ కనిపిస్తూ ఉంటుంది. ఇన్ఫో బటన్ కూడా కనిపిస్తుంటది. సో దీని మీద క్లిక్ చేస్తే ప్రింట్ వచ్చేస్తాయి. సో ప్రింటర్ సెట్టింగ్స్ మొత్తం మీకు ఆ ప్రింట్ లో కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ ఐడి కార్డ్ సింబల్ కనిపిస్తుంది కదా. సో ఐడి కార్డ్ మీరు ఒకవేళ ఫ్రంట్ బ్యాక్ ప్రింట్ తీయాలని డైరెక్ట్ ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసి మీరు ఫ్రంట్ బ్యాక్ ఆధార్ కార్డ్ ఇట్లాంటి ప్రింట్ తీసుకుంటారు కదా, అట్లాంటి వరకు ఉపయోగపడుతుంది. అండ్ టాప్ లో 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, ఒకటి కలర్, ఒకటి వచ్చేసరికి బ్లాక్ అండ్ వైట్ ప్రింటింగ్ ఉపయోగపడతాయి. సో ఇవన్నీ మీకు ఫిజికల్ బటన్స్, ఇవన్నీ మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్ క్విక్ గా యాక్సెస్ చేయొచ్చు. ఓన్లీ యాపే కాదు, ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్ ప్రింటర్ అయితే యూజ్ చేయొచ్చు. ఇది మా ఆఫీస్ లో యూజ్ చేసే హెచ్పి స్మార్ట్ ట్యాంక్ 580 వైర్లెస్ ఆల్-ఇన్-వన్ ప్రింటర్ సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.